कृष्ण परब्रह्मणे महाउत्कृष्ट रूप विराजाय देवोत्पादकाय तेजामृतमार्गे प्राणायामे योगः అందరూ కూడా ఈ మూడు వేలతో ముప్పట్టుకుని ప్రాణాయామం చేయండి. చేసేసి అందరూ కూడా మమ ఉపాధ్య దక్షిణ ద్వారా మంత్రే కలియుగే ఈశాన్యం గోదావరి నదీ తీరే देवानिका प्रस्तुत इन्द्रकीला त्रिपुरपादेशे स्वयंभू दुर्गा मुल्ले तुलस्वामी देवता अस्मि वर्तमान व्यावहारिका समानने स्वस्ति रोहिणा मन्वंतरे दक्षिणायने ऋतु कार्तिक मासे कृष्णपक्षे एकादश्यां मात्रः पात्रस्तु भौमपात्रे दुर्वात्रे नक्षत्र उभयोगे युगकर्म एवं कवियनिष्ठायां श्रुतो श्रीमान् श्रीमतः गोत्रः श्रीमानस्य गोत्रोत्तमस्या नाम तेस्या गोत्रं देवजी राजेश्वरी नामदेव्याः मोहिता नामदेव्याः पीयूष सत्यनारायण नामदेव्याः शकुन्तला नामदेव्याः सह कुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थम् श्रीमानस्य श्रीमान् श्रीमतः गोत्रः श्रीमतः गोत्रः गोत्रोत्पत्त्या परिमल नामदेवत्या सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थम् नमस्कार చెప్పండి अस्माकं मम वृत्ति व्यापार उद्योग विद्या व्यवसाय विवाह दाम्पत्य संतान विषयेषु समस्त विध प्रतिबंधक निवारण सिद्ध्यर्थं सह कुटुम्बानां योगक्षेम धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं अस्माकं सह कुटुम्बानां जन्म जातक रीत्या जन्म राशि जन्म लग्न नाम राशि नाम लग्न जन्मांश नामांश ग्रहचार गोचार वशातु ये ग्रहाः अरिष्ट स्थान स्थिताः तत्तु ग्रहदोष निवारण सिद्ध्यर्थं अद्य कार्तिक कृष्ण एकादश्यां पर्वदिनेन प्रातःकाल समयेन श्री दुर्गामल्लेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रहता
सिद्ध्यर्थं यथाशक्ति रुद्रसहित मृत्युंजय हवन आख्यं कर्म करिष्यामि नमः। शीघ्रंగా నమస్కారం చేసుకోండి। ఈ రోజున మనం రామలింగేశ్వర స్వామి వారి పాదాల దగ్గర కూర్చొని రుద్రదేవ మృత్యుంజయ హోమం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం। అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి। ఏమిటా విషయం అంటే, మనకేదో ఆపద కలిగిందనో, లేదంటే మనకేదో మనలో మనకి సంకల్పం కనిపించిందనో, లేదా మనకి ఫలానా కార్యక్రమం ఇది జరగాలి అనో, లేదా ఫలానా వాళ్ళు మనకి ఈ హోమం చేసుకుంటే ఇటువంటి మంచి జరుగుతుంది అని చెప్పి మనకి ఎవరైనా చెప్పడం వల్ల మనం ఇక్కడికైతే రాలేదు। అలా వచ్చాము అంటే కనుక అది కూడా కేవలం దైవ సంకల్పం మాత్రమే। మనంతా మనం అనుకుంటే వచ్చి హోమాన్ని చేసుకోవడానికి మనకి అర్హత లేదు, ఇది వాస్తవం। ఎలా చెప్తున్నాను అంటే, తరచుగా చాలా మంది ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి యొక్క హోమాన్ని ఆచరించుకోవాలి అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం తీరాలి। ఇలా ఒకసారి ఆచరించుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మేము మళ్ళా వస్తున్నామండి అని చెప్పి తెలియజేసి ఉదయం 5-5:30 కన్నా కూడా విజయవాడ నగరంలోకి వచ్చేసి 7 గంటలకి 8 గంటలకి ఇక్కడ హోమాలు ప్రారంభం అవుతాయి అంటే 12:30 అయినా కూడా మన మీదకి రాకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు చాలా మంది। అంటే అక్కడ విషయం ఏంటంటే, మానవులు మనం అనుకుంటే జరిగేటువంటి కార్యక్రమం అయితే కాదు, కేవలం మన భక్తికి మెచ్చినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు మన చేత ధర్మకార్యాచరణ చేయించి తద్వారా మనకి అవసరమైన ఫలితాలు అందించాలి అని వాళ్ళు సంకల్పించారు కాబట్టి మనం వచ్చాం, ఇది వాస్తవం। అయితే ఇందులో అవసరమైనటువంటి కోరికలే నెరవేర్చడం అనేటువంటిది ఎందుకు మాట్లాడడం జరిగిందంటే, లోపల మనకి 2 రకాల కోరికలు ఉన్నాయి। ఒకటి ఏంటంటే, మనకు కావాలి కావాలి అనిపించేది, ఇంకోటి అవసరమైనది। చిన్నప్పటి నుంచి చూస్తే మనకి ఆటలంటే ఇష్టం, ఆటలు కావాలి అనుకుంటున్నాం, కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే చదువుకోవాలని అంటారు, చదువు మనకి చిన్నప్పుడు అవసరం। అలాగే ఆ పిల్లలు రోడ్డు మీద తీసుకొచ్చారనుకోండి, రోడ్డు మీద ఏ పుట్టి కనిపించినా అందులో గవర్నమెంట్ బిస్కెట్లో కావాలని మారం చేస్తాం, మనందరం మారం చేస్తున్నాం వచ్చినాం। అయితే అమ్మ నాన్న ఏం చేస్తారంటే, పొద్దుగా నాన్న తినద్దు అని చెప్తారు, అయినా నేను అది పొడి పెడితే కానీ కథలు ఇక్కడ అనుకున్నా కూడా కొంతమంది పూర్వం అయితే ఏం చేసేవాళ్ళంటే ఒక 70 తీసుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగిందని 2 కొని పెడతారు। అయితే దానివల్ల అలా వద్దు అని చెప్పి మనం 70 ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తల్లి ఏం చేస్తుంది అంటే, ఆ సొరువులో ఉన్నప్పుడు అక్కడ ఆటల మీద సున్నుండలో రౌరెండులో తీసుకెళ్ళి ఆ పిల్లోడు ఏడు పాపాలి। కానీ అక్కడ ఒక విషయం ఏమిటయ్యా అంటే, పిల్లోడు అక్కడ రోడ్డు మీద అడిగింది తినడం కోసమే అడిగాడు, ఇక్కడ అప్పింటికి తీసుకొచ్చి కూడా తినడం కోసమే ఇచ్చింది। రెండింటికి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, చాక్లెట్ బిస్కెట్లు తింటే శరీరానికి అనారోగ్యం, అమ్మ చేసి బిస్కెట్లు తింటే ఆరోగ్యం। కానీ పిల్లలకి ఏం కావాలనిపిస్తుంది, రోడ్డు మీద దొరికేవే కావాలనిపిస్తుంది, అమ్మ చేసి పెట్టేది మనకి అవసరం, ఆరోగ్యాన్ని। చిన్నప్పటి నుంచి అంత వ్యత్యాసం, మరి పెద్ద అయిన తర్వాత ఆ వ్యత్యాసం ఎలా మారుతాయి అంటే, ఇప్పుడు మనకి ధనంలో ఇతని జగత్తులు మన అవసరాలు మనకు కావాలి అనుకునేటువంటి దాన్ని ప్రధానంగా ఇది మనకు కావాలి అని చెప్పి మానవులంతా కూడా కలిసి దాన్ని పెద్ద ముందుగా చేసి పెట్టినటువంటిది ధనం। ధనం మనకు కావాలి అని, దాన్ని అవసరమైనది ఏమిటయ్యా అంటే ధర్మం। ధర్మం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో దాదాపుగా ఎక్కడ చూసినా కూడా మా అబ్బాయికి వాడు పెద్ద అయ్యేసరికల్లా ముందుగా వాడికి ఇల్లు ఉండాలి, వాడు ఉద్యోగం వచ్చేలాగా, నా తర్వాత ఉద్యోగం వాడికి వచ్చేలాగా ఉండాలని త్యాగం చేసుకుంటున్నటువంటి వాళ్ళే కానీ మా అబ్బాయి ఎంత ధర్మంగా ఉంటున్నాడు, మా అమ్మాయి ఎంత ధర్మంగా చూసుకుంటుంది అనేటువంటి చూసుకునేటువంటి తల్లిదండ్రులే తక్కువైపోయారు ఇప్పుడు ఉన్నటువంటి రోజులు। కాబట్టి మనకి ప్రధానంగా ధర్మకార్యాలను చేసడం మనకి ఏం చెప్తారంటే, పిల్లల ఎందుకు అలా ఆపాల్సి వస్తుంది అంటే, పిల్లలకు మనం ఏదైనా చెప్పినప్పుడు
వాళ్ళు ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు మన దగ్గర జవాబు లేనటువంటి సమయంలో మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, మీరు ఇలాగే చెయ్యండి అని చెప్పేసి దాన్ని దాటుకుంటూ వచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే చెయ్యకపోతే ఏమవుతుందో చూద్దాము అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగి వాళ్ళు పాశ్చాత్య సంస్కృతి మీద వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అందుకని మనం ఎలా ఉండాలి అంటే మన పిల్లలు మనకు గర్భసందేహాలు ఏమడిగినా కూడా ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేసేటువంటి స్థితిలో, దానికి సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి స్థితిలో మనం ముందుకు తీరాలి. ముందుగా ప్రధానంగా పిల్లలు మారడం అనేటువంటిది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. అలా మనం ధర్మకార్యాచరణ చేసేటప్పుడు మనకి రెండు రకాల కోరికలు ఉంటాయి. ఒకటి కావాలి అనిపించేది, ఒకటి అవసరమయ్యేది. జగతస్థితులు వద్దే పార్వతీ పరమేశ్వరుడు, ఆ జగత్ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి తెలిసి మనకి ఏది అవసరమో అందుకని మనం ఎక్కడి వరకు తీసుకొచ్చి మన చేత ధర్మకార్యాచరణ చేయించి తద్వారా మనకు అవసరమైన ఫలితాలు ఇవ్వడానికి వాళ్ళు సంకల్పించారు. అందులో భాగంగా మనం ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. ఈ హోమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. అయితే మనకి పెద్దలు ఏం చెప్తారంటే జ్ఞాత్వా కుర్వేత కారయేత్, ఏదైనా సరే తెలుసుకొని ఆచరించాలి అని. తెలుసుకోకుండా ఏమి చేయలేము. ఏ పనైనా వ్యాపారమైనా, ఉద్యోగమైనా, పరీక్ష వెళ్ళినా, ఎక్కడున్నా కూడా మనం ఒక దాని గురించి తెలుసుకుంటేనే దాన్ని ఏదైనా చేయగలం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, రుద్ర హోమం అన్నారు, మృత్యుంజయ హోమం అన్నారు. అసలు హోమం అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పెద్దలు మనకి ఏం చెప్తారు అంటే హోమం శాస్త్రం చెప్పినటువంటి దేవాన ఆజ్యం ఆహారం, దేవతలకి ఆజ్యము ఆహారము అని మన శాస్త్రం చెప్తారు. అయితే ఈ ఆజ్యం అనేటువంటిది ఎలా ఇవ్వాలి? చాలా మంది ఇది మాట చెప్తే దేవతలకు ఆజ్య ఆహారం అది హోమంలో ఇవ్వాలి అని చెప్పంటే కొంతమంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటయ్యా అంటే మా ఇంట్లో చాలా రకాల పిండి వంటలు చేసామండి, దాన్ని కూడా నేర్చుకుని ఆమెను వేయించుకొని పెట్టామన్నది స్వామివారికి, అది కూడా స్వామివారికి ఆహారంగా ఇచ్చినట్టే కదా అని చెప్పండి. అంటే ప్రధానంగా మన ఇళ్లలో పూజలు చేసినప్పుడు నివేదన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నివేదన అన్న పదానికి అర్థం ఏమిటయ్యా అంటే వారికి అప్పచెప్పడం అనే అర్థం. అప్పచెప్పడం అనే అర్థం. స్వామి ఈ రోజున నేను నా శరీరాన్ని నిలుపుకోవడం కొరకు నువ్వు ఇచ్చిన అనుగ్రహంతో ఈ ద్రవ్యాలన్నీ కూడా సంప్రాప్తం చేసుకున్నాను. ఇవన్నీ కూడా నీ అనుగ్రహం ద్వారానే నాకు కలిగాయి. కాబట్టి వీటన్నింటినీ ముందుగా నీకు సమర్పణ చేస్తూ నీ ప్రధానంగా నేను స్వీకరిస్తాను అని చెప్పడమే నివేదించినటువంటి అర్థం. మన ఇక్కడ పరమేశ్వరుడు వాటిని గ్రహిస్తున్నాడా అంటే అది మన భక్తి మీద ఆధారపడింది. మన భక్తి భావన బాగుంది అంటే కనుక లోపల ఎటువంటి ఇబ్బందులు లేవు భక్తులు అనుకుంటే ఆ ప్రసాదంలో ఉన్నటువంటి నివేదనలో ఉన్నటువంటి సూక్ష్మ రూపాన్ని పరమేశ్వరుడు గ్రహించడం అనేటువంటిది మనకు తెలుస్తుంది. స్వామి గ్రహించాడు అంటే తర్వాత మనం వంట చేసినప్పుడు వచ్చేటువంటి వాసనకి, స్వామి గ్రహించిన తర్వాత వచ్చేటువంటి సువాసనకి మనకి వ్యత్యాసం తీసుకోవచ్చు. అలా సూక్ష్మ రూపాన్ని స్వామి గ్రహిస్తే అనుకున్నటువంటి దేవతామూర్తి గ్రహించే స్థూల రూపాన్ని ప్రసాదంగా మనమే తీసుకోవడం జరుగుతుంది. మరి వాటికి ప్రత్యక్షంగా ఎలా ఇవ్వడం అంటే అగ్నిముఖాపై దేవ, అగ్నిముఖంగా ఇవ్వాలి అని. కాబట్టి అందుకోసం అని చెప్పి మనం హోమంలో ఏర్పాటు చేసుకుని అందులో అగ్నిని ఆవాహన చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆవాహన చేసుకుని స్వామికి అగ్ని ఏమిటో మనం చెప్తాం. మంత్రం చెప్పి స్వాహాన్ని చెప్పి ఆజ్యాన్ని వేసిన తర్వాత ఇది రుద్రుడు కొరకు చెప్తాలి అంటే రుద్రాయ ఇదం నమ దేవ, ఇదం ఈ యొక్క ద్రవ్యం, మమ అంటే నాది, నమ అంటే నాది కాదు అన్నది. రుద్రాయ రుద్రుడు కొరకు నాది కాకుండా నేను సమర్పణ చేస్తున్నాను. నాకు మనస్ఫూర్తిగా స్వామిని సమర్పణ చేశాను అని అర్థం. అలా అగ్నిదేవుడికి మనం విన్నవించుకుంటాం. అలా విన్నవించుకోవడం అనేటువంటిది మనం ఆచరించుకునేటువంటి ఇదే విషయాన్ని తరచుగా అందరికీ చెప్తూ ఉంటారు. అయితే ఒక చిన్నపిల్ల అడిగింది, పంతులు గారు మీరు ఇలా చెప్పారు కదా అగ్నిలో ఏ వెయ్యాలి అని. అయితే మరి మొన్న గణపతి నవరాత్రులు జరిగాయండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర పంతులు వేస్తే గణపతిని పెట్టాను. అప్పుడు ఏం చేశారంటే గణపతి హోమం అన్నారు. నేను కూడా మా అమ్మగారు నాన్నగారు కూడా కూర్చున్నాను, నేను కూడా ఇలాగే వెనకాల కూర్చున్నాను. అయితే గణపతికి మీరేమో దేవాలయం ఆహారం చెప్పారు, దేవుడికి ఆవు నెయ్యి ఆహారం అని అన్నారు. సరే అదొకటి అర్థమైంది. మరి గణపతి హోమం అని చెప్పి అక్కడ చెరుకు ముక్కలు చెప్పించారు మా ఇంట్లో వచ్చి. వేరే
వాళ్ళ ఇంటి నుంచి దాని గీతలు తెప్పించారు, ఇంకొక ఇంటి నుంచి అడుగులు తెప్పించారు, ఇంకొక ఇంటి నుంచి బెల్లం తెప్పించారు, ఇవన్నీ కూడా కుటుంబం తెప్పించారు, ఉంగరాలు తెప్పించారు. ఇవన్నీ కూడా మరి ఆ అగ్నిలోనే వేశారండి హోమంలో. మరి దేవతలకి ఆవు నెయ్యి ఆహారం అన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు వేశారండి అని చెప్పి ఒక పాప అడిగింది. ఆ తర్వాత ఈలోపు అది పెట్టిన ఇంకొక ఆయన అడిగారు, అవునంటే లేదంటే నేను కూడా ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఏదో మృత్యుంజయ హోమం ఇలాంటిది లక్ష్మీ హోమం చేయించుకుంటే అక్కడ ఒక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు శ్రావణ మాసంలో ఇలాగ గణపతిలాగా పెట్టారండి. అయితే అక్కడ ఏం చేశారు, ఒక 1000 కలువ పూలు తీసుకొచ్చారు. 1000 కలువ పూలతో అమ్మవారికి లక్ష్మీ హోమం అని చెప్పి చేశారు. మరి ఆవు అన్నారు కదా, అంటే కలువ పూలతో ఎందుకు హోమం చేశారు అని అయితే నేను చదువుకునేటప్పుడు ఇదే ప్రశ్న మా సమూహంలో ఉన్నటువంటి ఒక కుర్రాడు అడిగారు మా గురువు గారు, మా సహాధ్య నాతో పాటు తోటి విద్యార్థి మా గురువు గారు అంటే గురువు గారు ఇలా అన్నారు కదండి. మరి ఇదే ప్రశ్న అడగగానే మా గురువు గారు అన్నారు, సరే మీరు అందరూ నలుగురు ఉన్నారు, సరే మీకు ఏ కూర ఇష్టం రా, నాకు టమాటా పప్పు ఇష్టం అండి అన్నారు. ఇంకొకరు నాకు బంగాళదుంప కూర అంటే ఇష్టం అండి అన్నారు. ఇంకొకరేమో వంకాయ పచ్చడి అంటే ఇష్టం అండి అన్నారు. ఇంకొకరు ముక్కలు పులుసు అంటే చామక్కలు ఇవన్నీ వేసి చేసినటువంటి పులుసు అంటే ఇష్టం అండి అని చెప్పాను. ఇలా ఒక్కొక్కరు చెప్పిన తర్వాత సరే మీకు ఇది ఇష్టం, మీకు ఇది ఇష్టం, మీకు ఇది ఇష్టం కదా, మీరు అవన్నీ ఎందులో కలుపుకొని తింటారా అన్నంలోనేనండి. అలాగే ఏ దేవతామూర్తికి ఏ ద్రవ్యాలు ఎంత ఇష్టమైనా కూడా వాటన్నిటినీ కూడా ముందుగా హోమం దగ్గర పెట్టినప్పుడు ఆజ్యంతో వాటిని అభివృద్ధి చేసిన తర్వాతే ఆ ఆజ్యంతో పాటుగానే వేస్తారు తప్పించి విడిగా వాటిని ఎప్పుడు వేయరు. ఆజ్యంతో పాటు వేస్తేనే వాటన్నింటినీ కలిసి ఆ స్వామి స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ దేవతామూర్తికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో ఆ ద్రవ్యాలని ఆజ్యంతో పాటుగా హోమం చేయడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి చెప్పారు. ఇదే మాట నేను ఆ పిల్లలకి చెప్తే, చిన్నపిల్లలకి చెప్తే చాలా ఆ పాప అయితే చాలా ఆనందించింది. ఇలా పిల్లలకి చెప్పేటువంటి స్థితిలో ఖచ్చితంగా ఇదనే కదా, ఏదైనా కూడా పిల్లలకి చెప్పేటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఉంది తీరాలి. అలా ఉంటేనే లేకపోతే మన సంతానం కార్యక్రమమైనటువంటి సంతానంగా వాళ్ళు ముందు ముందు ఉత్తరోత్తర ఉన్నత శిఖరాలను వెళ్ళడానికి అది మార్గదర్శకాలుగా మారుతుంది. లేదు మా పెద్దలు మాకు చెప్పారు, మేము చేశాం కాబట్టి మీరు కూడా చెయ్యండి అని అనేస్తే చేయకపోతే ఏమవుతుందో చూద్దాము అనేటువంటి వాళ్ళకి కలుగుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు మనం ధర్మ కార్యాచరణ చేయడానికి వచ్చాం కాబట్టి చిన్న విషయం మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం హోమంలోకి వెళ్తున్నాం. స్వాహ అనేటువంటి మంత్రం వినిపించినప్పుడు రుద్రాయ ఇదం నమః అనే మంత్రం చెప్పుకుంటూ ఉండండి. అందులో ప్రధానంగా ఏ కార్యక్రమంలో అయినా కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అని మనం ఎలా అయితే గణపతిని అర్చిస్తామో ఈ హోమంలో కూడా అలాగే గణపతి హోమాన్ని ఆచరించుకోవడం జరుగుతుంది. స్వాహ అనేటువంటి మంత్రం వినిపించినప్పుడు గణపతయ ఇదం నమః ఈ మంత్రం చెప్పుకుంటూ ఉండండి. నుంచి గణపతయ ఇదం నమః అనే నామస్మరణ చేస్తున్నాను. స్వాహ చెప్పి మీకు వినిపించినప్పుడు ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనామం శ్రవణం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్తాశ్రమం సూర్యస్యేతాం స్వాహా. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనామం శ్రవణం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్తాశ్రమం సూర్యస్యేతాం స్వాహా. ఓం గణానాం
ఇక్కడ నుంచి అందరూ కూడా రుద్రాయ ఇదం నమః మంత్రం. ఓం నమో గురుదేవాయ నమః. ఓం నమస్తే రుద్రమన్యవ అవరోధేశే నమః. నమస్తే రుద్రమన్య బాబుభ్యాం నమః. యా దేశ శుద్ధమాత్రం నమో ఏకం రాజవ్యాయ సత్యా నమః. యాదే రుద్రస్వాత్మో నమో నామాకాశిని యా ప్రవాగం యా గరితాభ్యాం నమః. యా మిషుగ్రయంతాస్తే విభర్ష్యస్తే యువాంగే ప్రదానమహితే పుణ్యకర్తాః. జ్ఞానప్రదానకార్యాచారాంతి ధానసరం జగదే నమః. అధ్యాపోచరధిమక్రామదేవ్యోముఖో మేఘుదుర్వాః నమే సర్వాః జ్ఞానాః అగురుదామో అర్హం పుత్రసునః ఏ మాతృత్రాభ్యో దీక్షితదాసావికవే గణేనే స్వాహ. ఆతోభ్యో తత్తునిలదేవోబలవినః తేనం గోపాః జపతిజనతః తేన పుష్పాపుష్పానం పుష్పమయః స్వాహ. ఓ సురేంద్రజీవాయ సంయుజ్యే ఓయే అద్భుతామస్తేభ్యో నమః.
भवाय रुद्राय स्वाहा भवाय रुद्रे स्वाहा नमोदिनग्रीवाय श्रीकंठाय स्वाहा नमस्ते विद्युतेजाय स्वाहा नमस्सहस्राक्षाय स्वाहा नमोदिशाय विष्टाय स्वाहा नमोदितमाय देवते स्वाहा नमोदिताय वामनाय स्वाहा नमोदिताय जगदीशे स्वाहा नमोदिताय नवप्रभवे स्वाहा नमोक्रियाय समाय स्वाहा नमोदेवाय स्वाहा नमस्तेयाय दिव्याय स्वाहा नमोर्याय जागृत्याय स्वाहा नमस्तेयाय दिव्याय स्वाहा नमोज्येष्ठाय निष्ठाय स्वाहा नमोपदाय जागराय स्वाहा नमोमध्यमाय जागरुखाय स्वाहा नमोदशन्याय रुद्रयाय स्वाहा नमस्तेयाय सर्वयाय स्वाहा नमोयाम्याय दक्षिण्याय स्वाहा नमोरुद्रयाय दक्षिण्याय स्वाहा नमोश्लोक्याय नमसान्याय स्वाहा नमोन्याय दक्षिणाय स्वाहा नमश्रवाय प्रदुश्रवाय स्वाहा नमोजनाय जागृताय स्वाहा नमशूराय जावतिप्रते स्वाहा नमोर्गणे रुद्रने स्वाहा नमोर्गणे वचने स्वाहा नमश्रुताय दशुतेनाय स्वाहा नमोदुद्ध्याय जागृत्याय स्वाहा नमोदुष्टवे दशुमजाय स्वाहा नमोदुताय दग्रहिताय स्वाहा नमोनिशर्गिने जयजुते स्वाहा नमस्ते कृष्णे जागृतिने स्वाहा नमस्वामिताय धर्मने स्वाहा नमस्कृत्याय तथ्याय स्वाहा नमस्कार्याय दिव्याय स्वाहा नमस्सूद्याय सरस्याय स्वाहा नमोनाद्याय वैशुताय स्वाहा नमस्पूज्याय जावत्याय स्वाहा नमोरुष्याय जावस्याय स्वाहा नमोमेध्याय विद्याय स्वाहा नमोयित्र्याय जावत्याय स्वाहा नमोवाद्याय सुरेश्याय स्वाहा नमोवास्तव्याय वास्तवाय स्वाहा नमस्सोमाय रुद्राय स्वाहा नमस्कामनाय कारणाय स्वाहा नमस्सुद्राय हृदये स्वाहा नमोरुद्राय देवाय स्वाहा नमोद्रेवताय दुर्देवताय स्वाहा नमोहस्ते धनीयसे स्वाहा नमोरुचेभ्यो हरिये स्वाहा नमस्काराय स्वाहा नमस्शम्भवे योगवे स्वाहा नमस्शिवराय नमस्काराय स्वाहा नमस्शिवाय नमस्काराय स्वाहा नमस्तीर्थ्याय मूल्याय स्वाहा नमस्कार्याय जावार्याय स्वाहा नमस्करणाय चोत्तरणाय स्वाहा नमस्कार्याय जालाद्याय स्वाहा नमस्शिष्याय जपेन्याय स्वाहा नमस्कर्याय प्रभात्याय स्वाहा नमैन्याय प्रपत्याय स्वाहा नमस्कुंजलाय दक्षिणाय स्वाहा नमस्कर्दिने पुरस्ते स्वाहा नमोबोध्याय जगत्याय स्वाहा नमस्कर्याय जगेत्याय स्वाहा नमस्कार्याय जगत्प्रेष्ठाय स्वाहा नमो अहमयाय देव्याय स्वाहा नमस्कार्याय जगत्याय स्वाहा नमस्शिष्याय हत्याय स्वाहा नमोलोक्याय लोक्याय स्वाहा नमोभूत्याय सूर्याय स्वाहा नमोकन्याय कन्याय स्वाहा नमो भगवानाय जाभ्यधे स्वाहा महाक्षतेज प्रक्षतेज स्वाहा नमो वक्रेभ्यो देवाय स्वाहा नमो क्षीणकेभ्यो देवाय स्वाहा नमो विष्णुभ्यो देवाय स्वाहा नमो देवाय स्वाहा नमो देवाय स्वाहा लोहिता वेदानुयाना वेदानुगुणा प्राभेर्मा लोको एशांति नाम स्वाहा यादेव देवानो स्वाहा स्वाहा विद्यानों देवते स्वाहा मागि पुत्राय देवते प्रज्ञे देवीराज प्रभरावे ध्यान सुमदन देवते अत्युन्ना स्वाहा प्रणानो देवते देवीराज प्रजाते
బెల్లం చేస్తున్నావు
కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.